అందరికీ రైతులందరికీ భోగి పండగ శుభాకాంక్షలు। ఈ సంక్రాంతి నుండి ఈ 2025 సంవత్సరం మీ బోర్లలో నీళ్లు, మీ బావులలో నీళ్లు బాగా ఊరాలి, మీ పంటలు పండాలి, మీ అప్పులు క్లియర్ కావాలి, మీరు బాగుపడాలని కోరుకుంటూ మీ భూగర్భ జల శాస్త్రవేత్త నీలం సుమన్। నిన్న కాక మొన్న రాజన్న సిరిసిల్ల జిల్లాలో గంభీరావుపేట అనే గ్రామంలో వాళ్ళు దుబాయ్కి వెళ్ళి వలస వెళ్ళి వచ్చారు। వాళ్ళకున్న ఒక గుట్ట భాగం చదును చేసుకున్నారు। అక్కడ బోర్ వేసుకోవాలంటే వాళ్ళు నా వీడియోలు చూసేవాళ్ళంట, నాకు ఫోన్ చేశారు। మొన్న వెళ్ళి సర్వే చేసి వచ్చిన మొత్తం గుట్ట ప్రాంతం అంటే గ్రనైట్ గుట్ట మీద గ్రనైట్ అంటేనే అసలు అక్యుఫ్యూజ్ అంటాం, అంటే నీళ్లు తీసుకోదు ఇవ్వదు। దాని మీద వాన పడ్డప్పుడు నీరు కింది భాగం వైపు కొట్టుకొని గ్రనైట్ గుట్ట మీద వాన నీరు పడ్డప్పుడు నీరుని తీసుకోదు, నీరు ప్రవహిస్తుంది కింది భాగం వైపు। సో మరి గుట్ట మీద నీళ్ళు ఎలా పడ్డాయంటే 90 ఫీట్లకి వాటర్ వచ్చినాయి। ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోలో షార్ట్లో అంటే బండ గుట్టలు కాంటాన్ని ఏమంటారు క్రిస్టల్ ప్లేట్స్ గుద్దుకున్నప్పుడు గుట్టలు ఏర్పడతాయి కదా, ఏర్పడ్డప్పుడు క్రిస్టలైజేషన్ సాలిడిఫికేషన్ ప్రాసెస్ జరిగినప్పుడు ఫ్రాక్చర్స్ అనేవి ఏర్పడతాయి। అందుకని నేను చెప్పినట్టుగా గ్రనైట్ గుట్టలలో 60 నుంచి 90 ఫీట్ల 120 ఫీట్ల మధ్యలో వాటర్ ఖచ్చితంగా ప్రైమరీ ఫ్రాక్చర్ జోన్ తగిలే అవకాశం ఉంటుంది। దానికి ఉదాహరణే మీరు చూస్తున్న వీడియో। ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్। రిజిస్టర్ చేయాల్సి చేత మాత్రమే సర్వే చేయించుకోండి। నా ఫోన్ నెంబర్ 7659